కేసీఆర్ రేవంత్ రెడ్డి తోడు దొంగలను విమర్శించారు మహబూబ్ నగర్ లోక్సభ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలమూరుకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో అడ్డగోలుగా డీపీఆర్లు పెంచి కేసీఆర్ దోచుకున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పాలమూరులో తనదే విజయమన్నారు డీకే అరుణ. కార్యక్రమాలు ఈ దేశానికి ప్రజల కోసం, పేద ప్రజల కోసం, రైతన్నల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండు, అనేక పథకాలు చేపట్టిండు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి ఇచ్చిన నిధులతోనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీలో భోజనాలు కానీ, మధ్యాహ్నం స్కూలు భోజనాలు కానీ, మహిళలకు మరుగుదొడ్లు కానీ, ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు కానీ, అదేవిధంగా పేదవాళ్ళకు ఉచితంగా రేషన్ బియ్యం కానీ, ఈరోజు కరోనా టీకాలు కానీ, ఈరోజు పేదవాళ్ళకు దేశమంతా ఇండ్లు ఇచ్చిండు. మన రాష్ట్రంలో ఇండ్లు రాలే. పేదవాళ్ళకు రేపు పొద్దున ఇండ్లు రావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని మనం గెలిపించాలి. ఇక్కడ ఆ రాముని ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగిందంటే ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు భారతదేశం మీద ఉన్నట్టా లేనట్ట? మన అందరి మీద ఆశీస్సులు, శ్రీరాముని అయోధ్య రాముని ఆశీస్సులు ఎట్టున్నాయో మనం కూడా అదే ఆశీస్సులు నరేంద్ర మోదీ గారికి అందించి మన కోసం, మన దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ధర్మం 4 పాదాలు ఈ దేశంలో నడవడం కోసం మరి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని